వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయా? నిజంగా దానం నాగేందర్ గారు రాజీనామా చేయబోతున్నారా? సో ఆల్రెడీ స్పీకర్ కోర్టులో ప్రస్తుతం ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులో దాదాపుగా 3 నుంచి 4 అయితే డెఫినెట్గా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 6 మంది మేము అది పార్టీ మారలేదు, దేవుని కనవా, తర్వాత సీఎం గారిని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసాం అది ఇది అని చెప్పినా కూడా ఒక రకంగా నడుస్తుంది. కానీ దాదాపు ఒక 4 నియోజకవర్గాల్లో అందుట్లో దానం నాగేందర్ గారిది మాత్రం డైరెక్ట్ గా ఎంపీని పోటీ చేశారు కాబట్టి సో దానం నాగేందర్ గారికి ఎట్లాగో ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నటువంటి వార్తలు. సో ఈ వార్తలు తగ్గట్టుగా స్పీకర్ నిర్ణయం తీసుకునే ముందే రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవచ్చు అని ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో రేపు మాపు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా ఖైరతాబాద్ కి కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి వార్తలు ఒక్కసారిగా ఒకటే రోజు ప్రతి ఒక్కరికి ఇంకా సాయంత్రం 6 గంటలకు అయితే రాజీనామా చేసేస్తారు. కార్యకర్తలతో మాట్లాడారు. ఇంకా ఖైరతాబాద్ నియోజకవర్గం గురించి ఇంకా త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అన్న విధంగా కూడా చర్చలు జరిగాయి. దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో నేను రాజీనామా చెయ్యట్లేదు, ఇది కావాలని కొంతమంది పడని వారు రాజీనామా చేసినట్లు వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి తప్పించి అందులో వాస్తవం లేదు. నేను ఒకవేళ రాజీనామా చేస్తే డెఫినెట్ గా మా కార్యకర్తలని అభిప్రాయాలు తీసుకుంటా. వాళ్ళు స్పీకర్ గారు కూడా లేదు సస్పెన్షన్ కనుక విధిస్తే మాత్రం డెఫినెట్ గా అప్పుడు ఆలోచిస్తా. ఇప్పటి వరకు అయితే నేను రాజీనామా చేసే అవకాశాలు మాత్రం లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. గత 3-4 నెలల నుంచి కూడా ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇటు సుప్రీంకోర్టుకి వెళ్ళారో అప్పటి నుంచి ఇంకా దానం నాగేందర్ గారు రాజీనామా చేస్తున్నారు, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఆ వార్తలు జోరుగా అందుకున్నాయి. దానిపైన మొత్తానికి మాజీ మంత్రి ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రమే, అపోహ మాత్రమే, నేనేం రాజీనామా చెయ్యట్లేదు, కార్యకర్తలు ఎవరు అధైర్య పడకండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దీనిపైన ఇంకొక 2 నెలల్లో స్పీకర్ నిర్ణయం అయితే తీసుకోవాల్సిందిగా రూల్ కూడా ఉంది కాబట్టి మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, సో జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్ అయినా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.